ఏమో ఈరోజు ఎట్లా ఉందో నాకు, నా నుదుట ఏమి రాసావో తల్లి అని అలా దిగులు పడుతూ ఉంటాను. కానీ ముఖంలో దిగులేం కనపడదు నాకు. అమ్మవారు ఇచ్చిన వరం ఏమంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. లోపల పడే బాధ లోపల ఉంటుంది అంతే. ఆ పోడియం దగ్గరికి వెళ్ళేటప్పటికి ధన్నను వచ్చేస్తుంది, అవి వచ్చి కూర్చుంటుంది అక్కడ. అంత ఆశు లక్షణం ప్రసాదించింది అమ్మవారు. ఇది వినండి, ఎన్ని చమత్కారాలు చేశానో అందులో. అంటే చేశానంటే అక్కడ ఏం కర్తృత్వం లేదు, ఏదో అంటుండ్రాను అంతే. కానీ ఆమె అంత అందంగా ఇచ్చింది. కడపరాయ నిఖిల, ఒక్కొక్కటి ఏమిటంటే కనుగొను కాకి మనిషికి కాలమని కలికాలమని దిగ్గు కల్ప వృక్షపు చిగురుకాయ కడపరాయ దప్పి కనుగొను కాకి మనిషికి కడవలో బలి పులకరాయ కడపరాయ 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 నేను నీ కడపరాయ కడపరాయ. అక్కడొకటి చెప్తున్నాను. ఇట్లాంటి 100 చమత్కారాలు ఉంటాయి అందులో. ప్రతి పాదము చమత్కారం. అట్లా ఏదైనా ఒకసారి గురదాడ ఆ రోజుల్లో రేడియో స్టేషన్లో చెప్తే చాలా గొప్ప. మహామహులు దాశరథి, మహాకవి నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ సభల్లో ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను పాల్గొనేవాడిని. నేను చాలా చిన్నవాడిని. నేను కవిత్వం చెప్తేనే నిలబడతా, వాళ్ళు ఏం చెప్పినా నిలబడతారు. ముందే నిలబడినారు కాబట్టి కవులుగా. ఇక్కడ చెప్తేనే నిలబడతా, లేకుంటే పడిపోతా. నా పరిస్థితి అది. కానీ పలకదు. ఆమె పలికితే తప్ప ఏం పలుకుతామో అక్కడ తెలియదు, వెళితే కానీ అర్థం కాదు. ఓసారి రాజమహేంద్రవరములో పెట్టారు పెద్ద సభ. గురదాడ వారి గురించి రాయాలి అని పెట్టారు. ఆకాశవాణి కేంద్రము. వెళ్ళాను, ఏం అక్షరం రాలే. అందరూ నన్ను చూసి నాగపణి శర్మ బ్రహ్మాండంగా చెప్తాడండి అంటున్నారు. ఏమి చెప్పకపోతే ఇవాళ ఏమైపోతుందో నా పరిస్థితి అని ఆ మైక్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వచ్చింది. దేశమంటే మట్టి కాదని, దేశమంటే మనుషులేనని ఎప్పుడో చెప్పెను గురదాడ, నువ్వు మరచిపోతివా తెలుగోడా అని మొదలు. అంటే ఒక చమత్కారము, ఒక రహస్యం ఉంటుంది కవిత్వములో. అది పడాలి అక్కడ. అంటే ఉట్టి చమత్కారాలు కాదు, హాస్యోక్తులు కవిత్వము కాదు. ఏదో చప్పట్ల కోసమో హాస్యము ఉలికిస్తే పిట్టకథ చెప్పొచ్చు. పిట్టకథ కవిత్వము కాదు. అలదు కవిత్వము యొక్క లక్షణము. అది వింటున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏది కవిత్వమో ఏది కాదో. ఆ వివేచన శక్తి ప్రతి వ్యక్తికి ఉంటుంది. తెలుగు వాళ్లకు తప్పకుండా ఉంటుంది. తెలుగువాడు ఏమిటంటే చాలా ఎలకు ఇలలు వేయి ఎలుగెత్తి పాడిన కొసరైన కమ్మని గొంతువాడు. తెలుగువాడు ఎట్లుంటాడు రా అంటే, నేను ఒక ఉగాది రోజు చెప్పాను ఈ పద్యం. ఎలకు ఇలలు వేయి, ఒక కోయిల పాడితేనే అలా పరవశించిపోతాం. 1000 కోయిలలు పాడాయి అనుకోండి ఒక్కసారి. తెలుగువాడు తెలుగు మాట్లాడితే అట్లుంటుంది. అందుకని తెలుగు ఒక పట్టాన మాట్లాడటం మనవాడు. ఆ భాష ఈ భాష అన్ని కలిపి సంకరంగా మాట్లాడుతుంటాడు. అసలు కోయిల నా దగ్గరికి ఎట్లొస్తుందని వీడొక పట్టుదల అనమాట. ఎల కోయిలలు వేయి ఎలుగెత్తి పాడిన కొసరైన కమ్మని గొంతువాడు, లేత మామిడి వేప లేచి ఉళ్లకు లేత వగరుకు వగరైన పొగరువాడు.
పొగరు ఏంటంటే పొగరుతనం ఉండడమే తెలుసు. వాడికి బీజ లక్షణం నాయన. అందరూ నాయకులే కానీ ఎవరు కార్యకర్తలు ఉండరు తెలుగు వాళ్ళు అనమాట. ఎప్పుడు కింద కూర్చోడు, అందరూ పైన కూర్చోవాలని వాటి దారిలో చెప్పారు. మన చాలా ఇన్నేళ్ల నుంచి అవిచ్ఛిన్నంగా ధారా ప్రవాహంగా నడుపుతున్నారండి సంఘం అంటే. ఎక్కడో ధారకు చిన్న అడ్డం వచ్చింది గురువుగారు అన్నాడు. తెలుగువాడు ఉంటే రాకపోతే ఎలాగా? వాడు తెలుగువాడు ఎట్లా అవుతాడు? అందువల్ల రావాలంటే వీడి లక్షణం అన్నమాట కొంచెం. సరేనండి పొగరు ఉంటే ఉందండి, అందరికీ పొగరు ఉంటుందా? తెలుగువాడు కదా వాడికి ఉండొచ్చు పో అని. సరే బాగానే ఉంది పొగరు. లేత మామిడి వేప లేచి ఉళ్ళకు లేత వగరుకు వగరైన పొగరువాడు. పుట్టి పొగరున్నవాడే తెలుగువాడా? కాదండి. ఒక మంచి మాటకే ఒడలిల్లవు పొంగి తనను తాను మరచు నెత్తమ్మువాడు. వీడి మంచితనం అసలు కొలవలేము. వాడు ఇట్లా పోతుంటాడు, వాడు ఇట్లా ఎదురవుతాడు. ఇక్కడ ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందండి అంటే వీడు రా చూపిస్తాను ఇట్లా పోతాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. వాడికి చూపించి మళ్ళీ అక్కడి నుంచి ఇంత దూరం నడిచిపోతాడు. వాడే తెలుగువాడు. మామూలుగా అప్రస్తుత ప్రసంగం చేస్తుంటారు అవధానంలో అప్రస్తుత ప్రసంగం చేస్తే ఒకడు అప్రస్తుత ప్రసంగి లేచాడు. గురువుగారు హనుమంతుడు ఉన్నాడే, ఆయన పూర్తిగా మన తెలుగువాడు అన్నాడు. గట్టిగా అనొద్దురా, బాగుండదు. పక్కనే పూనాలో మన వాళ్ళు తెలుగు సంఘం పెట్టుకొని ఉన్నారు, వాళ్ళు పడనీరు మహారాష్ట్ర వాళ్ళు. లేదు అటు తిరిగితే పంజాబ్ వాడు ఎవడో ఒకటి అడ్డం వస్తాడు. లేదు ఆయన అంతా గడ్డలు మిసాలు మాలాగానే ఉన్నాడని పంజాబ్ వాడు అన్నాడు అనుకో, ప్రతివాడికి సమాధానం చెప్తూ పోవాలి మనం అంటే, లేదు గురువు గారు మీకు కొన్ని ప్రమాణాలు చెప్తానన్నాడు. చెప్పురా నాయన, నాకు కూడా ఇష్టమే కదా, ఆయన తెలుగువాడు అయితే ఇంతకన్నా ఏం కావాలి అంటే, ఏం లేదు గురువు గారు, ఇప్పుడు రాముడు కనిపించాడు అరణ్యంలో. రాముడికి హనుమంతుడు ఎదురయ్యాడు. ఎదురు కాగానే చూశాడు. ఏమండి బాగున్నారా అని అడిగాడు. మామూలుగా తెలుగువాడి ప్రశ్న అదే కదా, బాగున్నారా అని అంటే, మనవాడు దీన్నే ఆధారం చేసుకొని ఏం బాగులేండి మొన్న ఏమైందంటే అంటాడు. వీడు ఎవడు బాగున్నానని చెప్పాడు సమాధానం. జీవలక్షణం అన్నమాట. ఏం బాగులేండి గురువు గారు మొన్న ఏమైందంటే అని వాడి దీనగాథ, వాడికి అప్పటిదాకా ఎన్నేళ్ల నుంచో ఉన్న సమస్యలన్నీ వీడు దొరికాడు కదా అని కూర్చోబెట్టి వినిపిస్తాడు. సరే వినిపిస్తే వినిపించాడు. ఆయన కూడా పాపం రాముడు అన్ని ఆయన అప్పటికే భార్య సీతను ఎత్తుకుపోయారు. ఇవన్నీ గాథలన్నీ వినిపిస్తూ ఉన్నాడు. సరే వింటూ ఉన్నాడు. విన్నాడు. అంతా అయ్యాక ఏమన్నాడంటే, మీకెందుకులేండి సీతను ఎత్తుకుపోతే నేను ఉన్నాను కదా అన్నాడు. అప్రస్తుత ప్రాసంగి వాడు వెంటనే లేచి, అదేంటి ఏం మర్యాద గురువు గారు, భార్యను ఎత్తుకుపోతే నేనున్నానని బ్రహ్మచారి అనడం ఏమన్నా మర్యాదగా ఉందా? ఒరే ప్రతిదానిలో అపార్థం తీయొద్దురా నాయన. నేనున్నానంటే నేను సహాయం చేస్తానని అర్థము, అంతేగాని ఇంకో అర్థం కాదక్కడ. సరే సహాయం చేస్తానన్నాడు. ఇదిగో నాయన ఫోటో ఉంది, ఇగో దీన్ని చూసి కొంచెం వెతికి పెట్టు అని అంటే అర్థం ఉంది. ఫోటోగ్రాఫ్లు లేవు, ఏమి లేవు. ఈ రోజైతే ఇన్ని మనకు సెల్ ఫోన్లు ఇవన్నీ ఎన్ని కావాలో అన్ని వచ్చేసాయి. ఇది ఉంటే మొత్తం గ్లోబ్ అంతా నీ అరచేతిలోనే అంటాడు. వీడెవరి చేతిలో ఉంటాడో తెలియదు అని అట్లా అయిపోయింది ప్రపంచం అంతా. అందువల్ల సరే ఏమీ లేదు ఆధారము, మీకెందుకంటే నేను వెతికి పెడతాను అన్నాడు. అంటే అన్నాడు, ఏ చీర కట్టుకుందో ఆయనకు గుర్తు లేదు రాముడికి. ఆయన బయటకు పోయి జింక కోసం వెళ్ళిపోయాడు. అప్పుడు ఏ చీర మార్చిందో అదే చీర ఉందో, ఆ నగలు ఏవి పడిపోయాయో దారిలో ఆకాశ మార్గంలో, ఏ గుర్తు లేదు. ఏమీ లేకుండా మీకెందుకు నేనున్నానులేండి అని, ఈ కిరీటం నా తలకు తప్ప ఇంకొకరికి పట్టదని చెప్పేవాడు వాడే తెలుగువాడు. అంటే వీడు నీకెందుకు నేనున్నాను కదా అని మొత్తం బరువు అంతా నెత్తికేసుకుంటాడు. వీడు ఉబ్బులింగాడు అనమాట. వీడికి ఏమీ లేదు. నిజంగానండి మీ అంత అసలు ఇట్లాంటి వ్యక్తిని చూడలేదండి ఇంత దాకా అంటాడు వాడు. అనగానే వీడు ఇట్లా అయిపోయి కిందికి చూస్తుంటాడు. వీడు అప్పుడు ఆకాశం వైపు చూస్తుంటాడు. అంత వాడు పెరిగిపోతాడు. వాడు సరిగ్గా తెలుగువాడు అనమాట. ఏ ఆధారము లేకుండా నీకెందుకు నేనున్నానులే అని బరువు అంతా మీదేసుకోవడం తెలుగువాడు కాకపోతే ఇంకొకటి వేసుకుంటాడా అండి అన్నాడు. ఈ ప్రమాణం చాలా నచ్చింది నాకు. అంటే ఎందుకంటే ఖచ్చితంగా తెలుగువాని యొక్క మూర్తీభవించినటువంటి లక్షణం అన్నమాట ఇది. ఏ బరువు అయినా వాడు మీదేసుకొని, మోయలేని బరువు వేసుకొని మోస్తూ పోతుంటాడే వాడు తెలుగువాడని. ఒక మంచి మాటకే ఒడలిల్లవు పొంగి తనను తాను మరచు నెత్తమ్మువాడు. చయ్యన లేచనా చైత్రమాసపుటెండ
కోపం వస్తే వీడిని పట్టుకోవడమే కష్టం. అసలు నేను లేస్తే మనిషిని కాదు అని అంటుంటాడు. కోపం వచ్చి నాకే గనక కోపం వచ్చిందంటే అని వాడు వీరాలాపాలు ఆడుతూ ఇంకా పరమవీర చక్ర, ఇంకా దానిపైన ఏమన్నా వీర చక్రాలు ఉన్నాయేమో అన్ని వాడి పాదాగ్రాలకు ఇచ్చేయాలి ఆ నిమిషంలో. వాడు తెలుగువాడు అట్లనే ఉంటాడా? చయ్యన లేచనా చైత్రమాసపు టెండ మమతలు కురిసనా మల్లెదండ. వాడు మళ్ళీ చల్లబడితే వాడంత మంచివాడు లేడు ప్రపంచంలో. ఇన్ని భిన్న కోణాలు, భిన్న లక్షణాలు అన్నీ తెలుగువాడిలో ఉంటాయి. వేరే వాడిని వాడు ఇట్టుంటాడు అట్టుంటాడు చెప్పొద్దు. వీడి 1000 రూపాయలు ఇన్ని అని చెప్పలేదు. వాడే తెలుగువాడు. ఎవరికైనను చూడ ఇట్టే గ్రహింప తెలుగువాడన వీడని తెలియవాడు సుంత వసివాడనట్టి వసంతుడితడు. 6 ఋతువులన్ ఎడదలో ఆచికొనుచు. 6 ఋతువుల లక్షణాలు వాడు పెట్టుకుంటాడు మనసులో. వీడు అన్ని రూపాలు ఎత్తుతుంటాడు. ఒకప్పుడు వేడి, ఒకప్పుడు వెన్నెల, ఒకప్పుడు వెలుగు, ఒకప్పుడు చీకటి, అన్నీ ఉంటాయి వీడిలో. 6 ఋతువులన్ ఎడదలో ఆచికొనుచు ఎవరికైనను చూడ ఇట్టే గ్రహింప తెలుగువాడన వీడని తెలియవాడు సొంత వసివాడనట్టి వసంతుడితడు. వాడని వసంతము తెలుగువాడు, వాడని వసంతము వంటి భాష తెలుగు భాష. తెలుగు భాషకు సమానమైన భాష ప్రపంచములోనే లేదు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుకవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్సా. కృష్ణదేవరాయలు చెప్పారు, అంతకన్నా ముందే వల్లభరాయుడు చెప్పాడు. వాళ్ళందరూ ఇంత గొప్పగా కీర్తించారు. ఎందుకయ్యా కీర్తించారు? తమిళుడు ఆయన భారతి, సుబ్రహ్మణ్య భారతి రాస్తూ చెప్పాడనమాట. కావేరీ నదిలో ఒక యువతితో కలిసి వెళుతూ తెలుగు పాట పాడి అన్నాడు. సుందర తెలుగు అన్నాడు. అక్కడ నువ్వు అరవవాడివి, అరవకుండా వెళ్ళొచ్చు కదా, నీ దారిలో నువ్వు పడవలో ఏదో ఒక యువతితో కలిసిపోతానంటే వాడికి మళ్ళీ తెలుగు పాటే కావాలి. అరవ పాట పాడితే ఏమవుతుందంటే వాడికి కక్క గగ్గాలు తేడా ఉండదు అరవంలో. వాడు వెంకటేశ అంటే అనొచ్చు, వాడికి అర్హత ఉంది, మనకు లేదు. ఇప్పుడు వెంకటేశ అనాలి మనం, వాడు వెంకటేశ అంటాడు. అంటే శాశాలకు ఒకే అక్షరమే వాడికి ఉంది, కక్క గగ్గాలకు ఒకటే ఉంది. అందులో ఆరుముఖం అంటాడు. ముఖ అని పలకడు, ఖా పలకదు. వాడి ఇష్టం వస్తే ఖా పెడతాడు, లేకుంటే గా అంటాడు. ఏమైనా అనొచ్చు. కానీ తెలుగులో ఇన్ని అల్పాక్షరాలు, అనల్పాక్షరాలు, ఈ దవడలు ఏవైతే ఉన్నాయో, హనుమాన్ అంటే హనుమంతుడు అంటే మంచి భాష మాట్లాడగలిగిన వాడు, మంచి దవడలు గలవాడు అంటే మాట్లాడడానికి వీలైన పరమ రమణీయమైన, శ్రవణీయమైన, గ్రహణీయమైన భాష మాట్లాడేవాడు తెలుగువాడు. మొత్తం మీరు ప్రపంచం అంతా చూడండి. ఉత్తర దేశంలో ఇక్కడ మంత్రం చెప్పడం అంటే మన వాళ్ళు ఎంత బాగా చెప్పారు. రాగానే చక్కగా చదువుకుని అంత ఏమో గుర్తు చేస్తోంది. పెట్టేటప్పుడు ధ్రువంతే చెప్పండి అని, సర్వాణి అట్లా. అంటే అన్నీ ఉండాలి, అట్లా మనకు తెలియాలి అన్నీ కూడా. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం పర్వత ఇవా విచాచలి. పర్వతము వలె కదలకుండా ఉండురా. ఎంత గొప్ప ఆశీర్వచనము. పర్వత ఇవా విచాచలి ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ. ఇంద్రుడి వలె నీవు ధ్రువముగా, నిశ్చయముగా, నిర్ణయముగా ఈ పదవిలో ఉండు. అవహ క్షేత్రాన్ని సంజయన్ను ఇంద్ర ఏనమదీధరతు అధరే సంతు శత్రవః. శత్రువులు నీకన్నా క్రింద ఉండిపోదురుగాక. అంటే కింద అంటే మళ్ళీ కింద ఉంటే లాగుతూ ఉంటారు, అట్ల కింద అని కాదు. నీకు పరాజితులై ఉందురుగాక శత్రువులు. చాలా గొప్ప అర్థం. అందువల్ల ఇంత భాష. ఇది ఉత్తర దేశంలో గనక మంత్రం చెప్పమంటే వాడు ఏం చెప్తాడంటే ధ్రువంతే రాజా వరుణ పాట పాడతాడు.
అంటే అది వశిష్ఠ సంప్రదాయం అన్నారు, తప్పు పట్టడానికి లేదు. మనకేమో విశ్వామిత్ర సంప్రదాయం దక్షిణ దేశం. వాడు ఇట్లా అంటేనే లెక్క, కొంచెం ఏం రా తప్పు చెప్తున్నావు అంటాడు గురువు గారు. పర్వాత పైకి అనాలి, ఇంద్రయేణ అంటే తప్పు చెప్తున్నావు అంటాడు. అంత సూక్ష్మంగా ఉంటుంది ఆ పలుకు. ఉదాత్త అనుదాత్త స్వరితం దీర్ఘస్వరితం. ఇంత చక్కని రమణీయమైన భాష తెలుగు భాష. తెలుగు సంస్కృతమును కూడా నియమించగలిగిన భాష తెలుగు భాష. సంస్కృతంలో కూడా కొన్ని కళాం ఏతాం దృష్ట్వా అని చెప్తాడు సంస్కృత పండితుడు, హిందీ వాడు. కానీ కళాం అని అనడం అంటే తెలుగువాడైతే కొంచెం మనస్సుకు అట్లా కాదయ్యా, కళాం ఏతాం అని అంటాము. వాడు కూడా శ్రావ్యంగా వింటాడు అవతలి వాడు కూడా. ఆ కళ అనే శబ్దం తెలుగువాడికి తెలుసా? కళ. వాడేమో కళ అంటాడు, చంద్రమ కళాం అంటాడు, చంద్రమ కళాం అంటాం ఇక్కడ. అంటే అంత ఒక మృదువైన శైలీ రమ్యము కలిగినటువంటి భాష. ఎంతైనా చెప్పవచ్చు. అలా వెళుతూ ఉంటే మన సమయాన్ని మనము చూసుకోవాలి తప్ప మీరు ఇక్కడ గిడుగు ఆయన మహానుభావుడు చాలా గొప్పవాడు. అంటే ఆ రోజుల్లో అంతా ఇట్లు చెప్పవలేను, ఇట్లనచో అని మాట్లాడేవాళ్ళు. నావుడు అనవుడు అని రాసేవాళ్ళు. నావుడు అనవుడు అంటే మొత్తం వాడు మిత్రలాభము మిత్రభేదము అంతా విన్నాడట చదువుతుంటే. అంత మిత్రలాభము మిత్రభేదము, తర్వాత సంధి విగ్రహము యానము ఇవన్నీ ఉన్నాయి. ఈ పిల్లల కథలు అంటే మనుషుల యొక్క జీవ స్వభావాలని జంతువులుగా చేసి అద్భుతమైన కథలు రాశారు. అంతా అయిన తర్వాత ఏవయ్యా నీకు ఏమైనా అర్థమైందంటే నాకు అంతా అర్థమైంది కానీ దాంట్లో ఇద్దరు ఉన్నారు, ఒకడు నావుడు ఒకడు అనవుడు, వీళ్ళిద్దరు నాకు ఎవరో తెలియలేదండి అన్నారట. ఈ నావుడు అంటే అనగా అని అర్థం, అనవుడు అంటే అనగా అని. ఆ భాష నావుడు అనవుడు అని ఉండేది అలాగా. అందుకని ఈయన గిడుగు వచ్చి ఏం చేశాడంటే అంత వ్యావహారికం కావాలి అని అన్నాడు. అంటే నా అభిప్రాయం వేరనుకోండి, ఆయన మహానుభావుడు ఆ రోజుల్లో అట్లా ఉన్నారని అట్లా చేశారు. ఇప్పుడు నది కిందికి వారుతోంది, దాన్ని పెద్ద పారడానికి కాలువలు తవ్వే పనిలే, సహజంగానే పడిపోతూ ఉంటుంది కిందికి. అది పడేదాన్ని ఇంకా పడగొడితే అది ఎక్కడికి పడిపోతుందో తెలియదు, ఎంత కిందికి పోతుందో తెలియదు. ఇవాళ వ్యావహారికం అని ఎక్కడికి వచ్చామంటే జనార్దన అన్ని అపశబ్దాలు. ఇప్పుడు ఏదైనా వీడు భానోదయము అనాలనుకోండి, భానోదయం అని కూడా భానోదయం అంటాడు. ఎందుకురా భాను ఉదయము అవుతుంది. వాడు ఆ సవర్ణ దీర్ఘమును పాటించి భానోదయం అంటాడు. జయంతోత్సవం అంటాడు. ఎందుకురా నాయన, జయంతి ఉత్సవము జయంతి ఉత్సవము కదా. జయంతోత్సవం అయితే ఎవడో రాశాడు, ఒకడు వాడు రాశాడని వీడు అదే కలుపుతాడు. ఇంకా ఇటువంటి అపభ్రంశపు భాష చెప్పడానికి వీళ్ళు మన టీవీల నిండా అదే. మన వార్త చదివేటువంటి యాంకరీమణులందరూ ఇట్లాగే చదువుతూ ఉంటారు. అందరు యాంకరీ చాలా ఇబ్బంది అయినప్పుడు మనం అంటాం చూసారా, అలా యాంకరీమణులందరూ చదువుతూ ఉంటారు. అంటే వాళ్ళకి పాపం ఏం తెలుసు, వాళ్లకు రాసిచ్చేవాళ్ళు, వాళ్ళు ఇంకా పండితులు. అందువల్ల ఆ పండితుని చూసి ఈ పండితుడు, ఈ పండితుని చూసి ఆ పండితురాలు, ఇలాగే నానాటికి తీసికట్టు నాగమ భట్టు అన్నాడు. అలా ఆకాశంబుల నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి అస్తోకంబైన హిమాద్రి నుండి ఇట్లా గంగా కూలంకష పెక్కు భంగుల వివేక భ్రష్ట సంపాదములు ధన 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 పడిపోయి. అందుకని ఆయన మహానుభావుడే కానీ ఆనాడు అంత తొందరపడి అప్పుడే ఏదో గ్రాంధికం అడ్డం వస్తుందని అనుకొని ఆయన చెయ్యటం వల్ల ఏమైపోయిందంటే పడిపోయి ఎక్కడికి పడిపోయామో తెలియని పరిస్థితికి భాషలో పడిపోయాం కిందికి. మహానుభావుడు పుణ్యాత్ముడు కాబట్టి ఆయన చూడలేదు, మనం చూస్తున్నాం ఆ పరిస్థితులను. అలా అయిపోయింది. అదే నాకు పరమ గౌరవం గిడుగువారంటే. ఆ గౌరవము అలా ఉండగా వాస్తవాన్ని మాట్లాడుకున్నప్పుడు పరిస్థితులు ఇట్లా ఉన్నాయని మాత్రమే చెబుతున్నాను. ఎవరిని ఒక్క అక్షరము కూడా ఏ వ్యక్తిని కానీ పరోక్షముగా ప్రత్యక్షముగా నిందించటం అలవాటు లేని జన్మ. ఎప్పుడు ఎవరిని ఒక వ్యంగ్యముగా కూడా మాట్లాడను నేను. అందుకని నిబద్ధతగా చెప్తున్నాను. అంటే మీకు కూడా తెలియాలి. అంటే ఎక్కడికి పడిపోయాము. సూపు ఏమండి, చారు అనొచ్చా, పులుసు అనొచ్చా? పులుసు అసలు పులుసు అంటే నచ్చదు, ఆ మాటే అనకూడదు మనం. ఇప్పుడు ప్రతిదీ సూపహ సంస్కృతంలో. అంత సంస్కృత ప్రభావం. ఆ ఇంగ్లీష్లో ఏమొచ్చింది, ఏమీ లేదు, అంతా మన భాషే అక్కడ. దాన్నే వాడు హ్యాండ్ హస్త అంటే హ్యాండ్ అన్నాడు. మదర్ మాతృ శబ్దము, ఫాదర్
పితృ, భ్రాత అంటే బ్రదర్ అన్నాడు. అన్నీ అవే, అన్నీ ఇంగిలి మాటలే. వాళ్ళకి ఏముంది పాపం, అంత ఉన్నది మూలధనము మన దగ్గర. ప్రతి దేవాలయంలోనూ ధనం ఉన్నది. అందుకని ఆ విగ్రహాలు పెక్కలించి విగ్రహారాధన వద్దు అనే దొంగ మాట ఒకటి అడ్డం పెట్టుకొని కింద డబ్బులు కావాలి వాళ్ళకు. రత్నాలు, రత్న గర్భ ఈ దేశం. ఇక్కడి నుంచి దోచుకుపోయారు, అన్ని దోచుకుపోయి కోహినూరు వజ్రం కూడా ఇక్కడిదేనండి అని చెప్పాలి. ఏ వజ్రమైనా ఇక్కడిదే. వజ్రాల ఖని ఈ దేశం, రత్నగర్భ ఈ దేశం. అటువంటివి సరే కాలక్రమేణా అన్ని జరుగుతూ భాషకు కూడా ఈ అపహ్రాసం. ఎప్పుడు 95లో ద్విశతావధానం, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, ఒక అవధానం చేస్తున్న ద్విశత అవధానం. అప్పుడు కూడా రమణాచారి గారే దానికి అంతా కల్పన చేసిన మహానుభావుడు. ఆ అవధానం చేస్తుంటే అడిగారు, ఈ మమ్మీ డాడీ సంస్కృతి ఏంటి గురువుగారు అన్నారు. ఎప్పటి మాట 95, ఇప్పుడు ఎక్కడున్నాం, ఇంకా పాడైపోయింది. నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఉండగా ఆంగ్ల పదము లేకుండా 5 నిమిషాలు మాట్లాడు అని పెట్టాను. ఆంగ్ల పదం రాకుండా మాట్లాడాలి. 3 నిమిషాలు అన్నాడు. అసలు ఇప్పుడు నిమిషాలే లేవు, ఎవరు ఏం మాట్లాడినా మాట్లాడుతూ. ఎస్ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు డూ అని ఈ అని పలుకుతుంటాడు. తెలుగువాడి ఇంగ్లీష్ అనమాట అది. వీడికి అచ్చులు అలవాటు అయి ఉంటుంది. ఏమి, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఈ ఆ అని పలుకుతాయి. ఇది చాలా మంచి రమ్యమైన భాష. ఇలా ఆగుతుంది. ఉస్, దేర్, వేర్, అన్ని జారిపోతుంటాయి. ఆ భాష అంతా జారిపోతూ తుస్సు మనిపోతూ ఉంటుంది. కానీ తెలుగు భాష నిలబడుతుంది. అజంతమైన భాష, అజంతా శిల్పమంత సుందరమైన భాష తెలుగు భాష. అందుకని ఇది నిలబడుతుంది భాష. ఈ నిలబడడం అలవాటయ్యి వీడు తెలుగువాడు, వీడు ఇంగ్లీషు ఇట్లే మాట్లాడుతూ ఉంటాడు. ఎస్ ఐ నో దట్ అంటాడు. దట్ అంటేనే వాడికి నిలబడుతుంది. దట్ అన్నాడు వాడు. ఎందుకనాలంటే వీడు తెలుగువాడు, వాడికి అంటేనే వాడికి అన్నట్టు లెక్క. హౌ డూ యూ డూ అనాలి. అన్ని చోట్ల ఊ అని వినపడాలి వాడికి. లేదా హౌ డూ యూ డూ అని అంటే వాడికి విన్నట్టు ఉండదు, అన్నట్టు ఉండదు. అందువల్ల వీడు దాన్ని మొత్తం వాడికి ఎట్లా కావాలో అట్లా తీసి పలుకుతాడు. వాడు తెలుగువాడు. అంటే ప్రపంచంలో వీడు చెయ్యని విన్యాసం లేదు, వాడే తెలుగువాడు. అంటే వాడు చెయ్యగలడు. అందరూ చేయగలరా? మహారాష్ట్ర అని పెట్టండి, పాపం మరాఠీ వాళ్ళు మంచివాళ్ళు, మనలాగా కాదు. అంటే మనం చెడ్డవాళ్ళమని కాదు, సర్వశక్తి సంపన్నులమని చెప్తున్నాను అంతవరకే. మనం ఏమైనా చేయగలం. ఏమయ్యా హనుమంతప్ప బాగున్నావా అన్నాడు. మీకు ఎలా తెలుసండి నా పేరున్నా అంటే, ఊరికే చూసి ఆకార విభ్రమము చూసి కనుక్కున్నాను లేవయ్యా అన్నాడు. అలా వాడిని చూస్తేనే అర్థమైపోతున్నాడు వీడు తెలుగువాడు అని. అలా తెలుగువాణి యొక్క గొప్పతనము ఈ నిజంగా కూడా అంటే గుణవంతుడు. కానీ పర ఆకర్షణకు తొందరగా లోనైపోయేది కూడా మనమే. ఇప్పుడు చూడండి, పంజాబ్ వాళ్ళిద్దరు కనబడితే పంజాబీలో మాట్లాడుకుంటాడు. ఈ మహారాష్ట్ర మరాఠీ వాళ్ళిద్దరు కనుక న్యూయార్క్లో కలిశారంటే ఖచ్చితంగా మరాఠీలో మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా ఇద్దరు ఇంగ్లీష్లోనే మాట్లాడారంటే భారతదేశం నుంచి వెళ్ళి వాళ్ళు తెలుగు వాళ్ళు తప్ప వేరేవాడు కాదు. తెలుగువాడు అయితేనే తెలుగులో మాట్లాడితే వాడికి కొంచెం చిన్నతనం అన్నమాట, కొంచెం అవమానం అనిపిస్తుంది. తెలుగులో మాట్లాడటం మరి తెలుగు అక్షరాలు రావు, పదాలు రావు. మళ్ళీ నో హీ కెన్ అండర్స్టాండ్ బట్ హీ క్యాన్ట్ స్పీక్ అని అంటుంటారు. అంటే అదొక ఫ్యాషన్ అనమాట. వాడు అండర్స్టాండ్ చేసుకుంటాడు కానీ మాట్లాడలేడు. ఎంత అయోగ్యమైన దీనస్థితి. కానీ అది గొప్పగా చెప్తూ ఉంటారు. నో హీ క్యాన్ బట్ హీ క్యాన్ లిజన్, హీ క్యాన్ స్పీక్. వాళ్ళు నొక్కితే వాడు ఏదో భాష మాట్లాడినట్టు వీడిలా వెర్రి మొహం వేసుకొని చూస్తూ ఆనందించి. అందుకని తెలుగు రాకపోతే ఏమొచ్చినట్టు కాదు. మమ్మీలో అమృతత్వమేది వినరా మా బాబు మాధుర్యము, అమ్మా అన్న పదమ్ములో కలదురా హాయన్నచో విన్నచో. చెమ్మల్ చెమ్మెడు చిన్ని మాటకు ఘన శ్రీ భాష్యముల్ సాటి రావు, అమ్మో ఏ లోక మునిగిపోయదరు ఈ అప్రాచ్య దుస్సంస్కృతి. ఇది మమ్మీ డాడీ మీద నేను చెప్పిన పద్యం. ఇప్పుడు మమ్మీ డాడీని కూడా అన్నారు. మామ్ డాడ్ షార్ట్ ఫామ్ అయిపోయింది. ఇంకా పూర్తిగా దాన్ని ఇంకా ఈ ఖండ సహా ఎక్కడికక్కడికి కత్తిరించి ఏమైపోతాడో తెలియదు మానవుడు. భయం. అందరూ ఎవరో ఒక ఆయన విమానంలో కలిశాడు. గురువుగారు ఎట్లా కాపాడుతారు ఈ భాషను అన్నాడు. ఆయన చూసి నాకు దిగులైంది. మళ్ళీ కాపాడగలుగుతామంటే ఏం పర్వాలేదు లేని ఆయన అని ఆయనకు భుజం తట్టి ధైర్యం చెప్పి నాకు నేను ధైర్యం తెచ్చుకుని ఎలాగైనా భాషను కాపాడదాంలే, ఏమీ కాదు. ఎట్లాగా ఇవాళ దీనికి మీరు పూనాకి వెళుతున్నారా గురువుగారు అన్నాను. పూనాకే వెళుతున్నా, ఇలా మన ఆంధ్ర సంఘం వాళ్ళే పిలిచారు, అందువల్ల ఎక్కడ చూసినా మన వాళ్ళు ఉన్నారు, ఏం పర్వాలేదు. ఒకరికొకరు ధైర్యం.
అందుకని మునిగిపోకుండా ఏమిటంటే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని జాగ్రత్తగా మనం ఎలాగో పైకి రావాలి, భాషను ఎలాగో పైకి తీసుకురావాలి. అందువల్ల ఏమంత దిగులు లేదులే, అమ్మవారు ఉన్నది మహాసరస్వతీ దేవి, మనకి దిగులు లేదులే నాయన అని ధైర్యం చెప్పాను. అట్లా మనం ఏమిటంటే నిత్యము బయట ఏమక్కర్లేదు, ఇంట్లో మాట్లాడేప్పుడు మామూలు మంచి మాటలు, ఎంత మంచి మాటలు. అందుకే అనువాదాలలో నిలవవు. అనువాదం ఏమవుతుందంటే, ఇప్పుడు వాడు పాట అంటే పద్యం అంటే చెవి కోసుకుంటాడండి అన్నాడు అనుకోండి, వాడు ఏమి ట్రాన్స్లేట్ చేయాలి, దాన్ని ఎలా అనువదించాలి? చెవి కోసుకుంటాడు, హీ కెన్ కట్ హిజ్ ఇయర్ అని అంటే అయిపోతుందా? రాదు. వాడు నిజంగా చెవి కోసుకొని రక్తస్రావం అయ్యే పరిస్థితి వస్తుంది తప్ప వాడికి ఆనందం కలిగే పరిస్థితి రాదు. వాడు చెవి కోసుకుంటాడండి పద్యం అంటే అని అంటాడు. అంత మంచి మాట ఎట్లా అనగలం? జాతీయం, అది నుడికారం. వాడు రోకళ్ళు మోసులెత్తుతాయి, రోకళ్ళు మొలకెత్తుతాయి అన్నాడు. ఎంత అందమైన ప్రయోగం అండి. రోకళ్ళు మొలకెత్తడం ఎంత రమణీయమైన భావన. రోకళ్ళు ఎలా మొలకెత్తుతాయి? ఎత్తడం సాధ్యమా? కానీ ముసల కిసలాయతే అన్నాడు సంస్కృతంలో. ముసలము అంటే రోకలి, కిసలాయతే అంటే అది చిగురిస్తుంది అన్నాడు. అంటే మరి ఆ కృష్ణ పరమాత్మను చూశారనుకోండి, ఆ శృంగార ధారా ప్రవాహంలో ముసలహా కిసలాయతే, ముసలము కూడా కిసలములాగా అయిపోతుంది, అది చిగురుటాకు వలె మొలకెత్తుతుంది మళ్ళీ కూడా. అది అంత అందమైన రమణీయమైనటువంటి పదావళి. ఏ భాషలోనూ ఎంత భావమైనా ఒదిగే భాష తెలుగు భాష. ఇంకో భాషలో ఒదగదు ఆ భావం. దానికి ఆ భాషకున్న జాతీయాలు ఉండవచ్చు, కానీ ఇన్ని జాతీయాలు ఏ భాషలోనూ ఉండవు. తెలుగువాడు బొత్తిగా నల్లపూస అయిపోయావు ఈ మధ్య అంటాడు. వాడు ఎంత మంచి మాట అండి. వాడు నల్లపూస అంటే నువ్వు రోజు కనపడటం లేదు అన్నాడు అనుకోండి, చాలా మొరటుగా ఉంటుంది. వాడు నల్లపూస అయిపోయావు అనే మాట అసలు వాడు యూ విల్ బి ఏ అని అన్నాడు అనుకోండి, వాడు యూ విల్ బి ఏ నల్లపూస అని అన్నాడు అనుకోండి, సర్వనాశనం, అసలు భాష అంతా పాడైపోతుంది. కాబట్టి నువ్వు నల్లపూస అయ్యావేమిరా అంటే ఎంత సుందరమైన మాట, ఎంత సొగసైన మాట. ఏం చేస్తాం దీన్నంతా? ఎలా అనువదిస్తాము? ఏమి చేసినా సొగసు రాదు. అందువల్ల ఈ భాషకున్న గొప్పతనము, ఈ పద్యం అన్నది ఇంత పెద్ద భాష. హిందీలో కూడా దోహాలు అంటారంటే 2 పాదాలే ఉంటాయి. 4 పాదాలు కలిగినటువంటి పరిపుష్టమైన పద్యము మన తెలుగు భాషలోనే ఉంది. రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్యరాజ తేజో జయశాలి సూర్యుడు, విశుద్ధ యశస్సోకుడు, అపరాజిత భూరి భుజా కృపాణధారాజల శాంత శాస్త్రవ పరాగుడు, రాజమహేంద్రుడు. పెద్ద రత్న మణిమయ ఖచ్చితమైన సింహాసనములో రాజరాజ నరేంద్రుడు కూర్చున్నాడు. ఇందులో ఏ పదానికి మీకు అర్థం తెలియక్కర్లా, కానీ ఒక రాజరాజ నరేంద్రుడు అనే ఒక మహానుభావుడు, పరమ తేజోమూర్తి ఆ సింహాసనం మీద చీరుగా ఇలా కూర్చున్నాడనైతే మీకు అర్థమవుతుంది. భాష రూపమే లేని నాడు నన్నయ్య గారు రాసిన పద్యం ఇది. ఎంత మహానుభావుడు నన్నయ్య, అందుకని ఋషి అన్నాడు ఆయన. ఇంత అందమైన పద్యము ఈ రోజుకు కూడా, ఇంత నాగపల్లి శర్మనైనా మళ్ళీ నన్నయ్యలాగా పద్యం చెప్తే అసలు అది కదా పద్యం అనిపిస్తుంది. కొన్ని వేల పద్యాలు చెప్పాను నేను, పరమరమణీయమైన పద్యాలు చెప్పాను, కానీ నన్నయ్య ఎంత ఆకర్షణ అంటే ఇవాళకి కూడా మళ్ళీ ఇట్లా చెప్పాలి పద్యం అని. ఇన్ని శతాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఇలా ఉండాలి పద్యం అని అనిపించేంత రమణీయంగా మొట్టమొదటి తొలినాడు రాశాడు పద్యం. ఎంత గొప్పవాడై ఉంటాడు ఆయన. ఆయనంత సుందరంగా ఉండుంటాడు. ఆయన తల ఎలా ఉండుంటుంది, ఆయన ముఖవర్చస్సు ఎట్లా ఉంటుంది, ఆయన పంచగడితే ఎంత అందంగా ఉంటుంది, ఆయన కూర్చోవడం ఎలా కూర్చుని ఉంటాడు, ఆయన యజ్ఞోపవీతం ఎంత వైభవపేతంగా ఉంటుంది. అంటే ఒక ఋషిని భావన చేస్తే ఎంత గొప్పవాడు ఆయన. తర్వాత తిక్కన మహాకవి వచ్చాడు, ఎంత అందంగా చెప్పాడు. శ్రీయన గౌరినావరకు చెల్వకు చిత్తము పల్లవింప, భద్రాయతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి, విష్ణు రూపాయ నమశివాయని భక్తి మెచ్చు, వైదిక ధ్యాయిత కిత్సమెచ్చు, పరతత్వము గొంతు నభీష్ట సిద్ధికి. హరిహర అద్వైత తత్వమును బోధించాడు ఆయన. ఏమి రమణీయంగా చెప్పాడు పద్యం. చిన్న కోపము, బుబ్బును, గర్వము, ఆపోవక యునికియును, దురభిమానము, నిర్వ్యాపారత్వము అనునివి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఇదంతా పనికిరాని వాడి లక్షణాలండి. కాపురుషుని యొక్క, ఒక చెడ్డ మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? కోపము, ప్రతిదానికి కోపము. ఉబ్బును, ఊరికే ఉబ్బిపోతాడు.
మీరు ఎంత గొప్పవారండి అనగానే వాడి తలవైపోతాడు. గర్వము, వాడికి అకారణమైన గర్వం. ఈ ప్రపంచంలో అన్ని పనులు నేనే చేయగలుగుతానని ఒక అకారణమైన గర్వము. ఆపోవక ఉనికియును, ఏ పని చేయకుండా ఉన్నాడు. నిర్వ్యాపారత్వము అనునివి కాపురుష గుణము. ఇంత కాహ అలతి అలతి పదముల కాహళ సంధించినట్లు అన్నారు ఆయన్ని. అంటే కాహళ అనేది యుద్ధ భేరి. అది ఎలా ఉంటుందంటే అని వస్తుంది. అంటే చిన్న 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 పదాలతో కూర్పు, కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవక ఇడికియును. తిక్కన గారు ఎంత మహానుభావుడు. పోతను వచ్చాడు, ఏమందంగా రాశాడు పద్యం అని చదివాడు మొదట్లో మన రాధాకృష్ణ శర్మ గారు. పద్యాలను ముట్టుకుంటే నవనీతములాగా, వెన్నలాగా, జున్నులాగా ఆ ప్రతి పద్యము రమణీయం. వామన జయంతి అన్నాడు. అసలు ఎవరన్నా చెప్పగలరా? పోతన కాబట్టి అంత అందంగా చెప్పాడు, పుణ్యాత్ముడు కాబట్టి. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపై అంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఊరికే ఇలా చూపించాడు, ఆకారంతో ఎలా పెరిగిపోయాడు. ఎవరు చెప్పగలరు అట్లాంటి పద్యం? యౌవని చే జనించు జగము యౌవని లోపల నుండు లీనమై యౌవని ఎందు డిందు. డిందుట అంటే మళ్ళీ లోపల కలిసిపోవడం, నశించిపోవడం. యౌవని ఎందు డిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. పద్యం చదవటంలోనే అర్థమైపోవాలి, మళ్ళీ వ్యాఖ్యానాలు చెప్పకూడదు. అవసరమైతే చెప్పాలి, కానీ చదివేటప్పుడే మొత్తం దాదాపుగా పద్యం అర్థమైపోవాలి. మా నాన్నగారు చెప్పారు, అందుకే ఈయన పద్యం రాధాకృష్ణ శర్మ గారు బాగా చదివారే అన్నాను నేను. పలికడిది భాగవతమట పలికుంచు విభుండు రామభద్రుండట నే కొలిచిన భవహరమగునట. మా నాన్నగారు చిన్న వయస్సు, నాకు 9 ఏళ్ళు అనుకోండి. చిన్నప్పుడంతా నాకు అమరము, ఆంధ్రనామ సంగ్రహం ఇవన్నీ నాకు 7 ఏళ్ల నుంచి చెప్పాడు మా నాన్నగారు. ఆయన ఒరే ఈ పద్యం ఎట్లారా నీకు తెలుసా అర్థం అన్నాడు. నాకేం తెలియదు అన్నాడు. ఇగో ఈ పద్యం పలికెడిది భాగవతమట అంటే అట అనేది ఏమంటాం, ఆ ఊళ్ళో అలా ఉన్నాయటండి అంటే నిశ్చయార్థము కానివాడు అట అని వాడతాడు. ఆయన అనిశ్చయ బుద్ధి కాదు పోతన, ఆయన మహాభక్తాగ్రణి. అందువల్ల పలికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుండు. అటనే పలికిన, ఆయన ఎట్లా చెప్తే ఎట్లా పలుకుతా, మళ్ళీ నా పెద్దనం ఏం లేదు అందులో. అటనే పలికిన భవహరమగును అట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. ఇలా చదవాలి. ఎంత సరి అయినది ఇది. నేను చెప్పాను, చాలా మంది దీన్ని అనుసరించి ఈ పద్యం ఎంత బాగా చెప్పారు గురువు గారు, మీ నాన్నగారు చెప్పారని, చాలా అద్భుతమని 3 మంది నాకు అందరూ రాయటం మొదలు పెట్టారు. అంటే అది దాంట్లో స్వారస్యం అట్టుంది. ఇంతింతై వటు దింతయ్యి అని చదివాను అనుకోండి, పోయే పద్యం యొక్క ప్రాణశక్తి అంతా పాడైపోతుంది. ఇంతింతై వటు డింతయ్యి మరియుత నింతై నభో వీధిపై నంతై అన్నాను అనుకోండి, మొత్తం స్వాహ పద్యం అంతా. అందుకని దాన్ని గజరాజ మోక్షణంబును, గజరాజ మోక్షణం. ఇది వింటే ఏమవుతుందయ్యా అన్నాడు. ఎంత అందంగా చెప్పాడు పోతన. గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజతురగస్యం